నమస్తే. ఆయన ఒక రాయలసీమకు సంబంధించినటువంటి వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. అంతేకాదు చిత్తూరు జిల్లాకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆయనకు అభ్యర్థుల మార్పు విషయంలో అధిష్టానం మొండి చేయి చూపించింది. ఇటువంటి తరుణంలో ఆరని శ్రీనివాసులు ఆయనకు రాజ్యసభ టికెట్ ఇస్తామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం తాజాగా చోటు చేసుకుంది. గతంలో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ముగ్గురు పేర్లు వచ్చాయి. వైవి సుబ్బారెడ్డి, అలాగే గొల్లా బాబురావు, ఆరని శ్రీనివాస్. ముగ్గురు 3 ప్రాంతాలకు సంబంధించిన వారు, 3 సామాజిక వర్గాలకు సంబంధించిన వారు. అయితే అనూహ్యంగా ఆరని శ్రీనివాసులు ప్లేస్లో కడప జిల్లాకు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త మేడ రఘునాథరెడ్డి ఆయనకు రాజ్యసభ సీటు కన్ఫర్మ్ చేస్తూ ఒక ప్రకటన చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో సాగుతుంది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆరని శ్రీనివాసులను కావాలని ఇబ్బంది పెట్టారు. అంటే ప్రామిస్ చేసి లాస్ట్ మినిట్లో అటు ఎమ్మెల్యే సీటు దక్కలా, ఇటు రాజ్యసభకు కూడా ఆయన పంపట్లేదు. అంటే వైఎస్ఆర్సీపీలో యూజ్ అండ్ త్రో అన్నట్లుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలోనే ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం తాజాగా చోటు చేసుకుంది. ఆరని శ్రీనివాసులకు సంబంధించినటువంటి అనుచరులు కానీ, అలాగే ఆయన అభిమానులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వైఎస్ఆర్సీపీలో ఉండటం ఇక కరెక్ట్ కాదు, పార్టీ మారాలి ఖచ్చితంగా. ఎందుకనంటే సముచితమైనటువంటి స్థానం దక్కలేదు. పార్టీ జెండా పట్టుకుని ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తులకు సరైనటువంటి గుర్తింపు లేదు. ఇంకా వైఎస్ఆర్సీపీలో కొనసాగటం అవసరమా అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ఒక రకమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. గందరగోళం, అయోమయం. ఇట్లాంటి నేపథ్యంలో తాజా ఇష్యూతో వైఎస్ఆర్సీపీలో మరొక అంతర్మదనం. ముఖ్యంగా ఇప్పటికే అభ్యర్థుల మార్పు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్పులు చేర్పులు చేయటం, కొంతమందికి టికెట్ నిరాకరించడం, ఇదే సమయంలో పార్టీ మారడం. కొంతమంది మారడమే కాదు, బయటకు వచ్చినటువంటి ఆ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ పార్టీపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఆయనకు 2 పోయాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ముందుగానే ప్రామిస్ చేశారు. అది కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఖచ్చితంగా రాజ్యసభ సీటుకు మిమ్మల్ని ఎంపిక చేస్తామని ప్రామిస్ చేశారు. దానికి సంబంధించి 3 పేర్లు వచ్చాయి బయటికి. వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, అలాగే ఆరని శ్రీనివాసులు. దీనికి సంబంధించి ఆఖరి నిమిషంలో పేరు మారడం, ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టుకోవడం, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త, అది కూడా కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. మొత్తానికి ఏదో జరిగింది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికి ఆరని శ్రీనివాసులు ఆయన వర్గానికి సంబంధించినటువంటి వారు కానీ, ఆయన అనుచరులు కానీ పార్టీని వీడాలి, పార్టీలో మనకి సరైనటువంటి ప్రయారిటీ లేనప్పుడు అనవసరం అనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా అలాగే ఆయన అనుచరుల ద్వారా మనకి తెలుస్తుంది.